ఇజ్రాయెల్ హమాస్ దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు రెండు కూటములుగా విడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ దేశాలు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నాయన్నది కీలకంగా మారింది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడితో ఆ విభజన రేఖ మరింత స్పష్టమైంది. దాడి జరిగిన వెంటనే కొన్ని దేశాలు హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్ కి మద్దతు తెలిపాయి. మరికొన్ని దేశాలు హమాస్ ని సమర్థించాయి. ఇరు దేశాల మధ్య శాంతి పునరుద్ధరణ జరగాలని కొన్ని దేశాలు విజ్ఞప్తులు చేస్తుంటే మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని తప్పుబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమ దేశాలు క్యూ కడుతుంటే మరోవైపు అరబ్ దేశాలు హమాస్ను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ అరబ్ దేశాల్లో అశాంతి పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించాయి. ఇజ్రాయెల్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అన్ని ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు అమెరికా, బ్రిటన్, జర్మనీ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధంలోనూ సహకారం అందిస్తున్నాయి. సాధారణ పౌరుల రక్షణ, గాజాలో మానవతా సాయం కొనసాగించేందుకు మద్దతుగా అక్టోబర్ 26న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 120 దేశాలు మద్దతు తెలుపగా అమెరికా సహా 14 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్ సహా 45 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. హమాస్ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించడమే కాకుండా ఇజ్రాయెల్కి అండగా ఉంటామని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ను ప్రధాన మిత్రదేశంగా అమెరికా భావిస్తోంది. 1948లో ఐక్యరాజ్య సమితి తీర్మానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇజ్రాయెల్ పొరుగునున్న అరబ్ దేశాలతో పలుమార్లు యుద్ధాలు చేసింది. యూరప్లో అటు యూదులు ఇటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఫ్రాన్స్. హమాస్ దాడి అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ కూడా ఇజ్రాయెల్లో పర్యటించారు. ఈ పోరాటం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదని యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ భవిష్యత్తు కోసమని మాక్రాన్ చెప్పారు. అయితే ఐక్యరాజ్య సమితిలో గాజా తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది ఫ్రాన్స్. జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ హమాస్ని విమర్శిస్తూనే ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికాలోని దాదాపు 2 డజన్లకు పైగా దేశాలకు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు లేవు. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ ఖండిస్తోంది. ఇజ్రాయెల్కి ఆహారం, చమురు సరఫరాను ముస్లిం దేశాలు వెంటనే నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమీనీ అన్నారు. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ ఖండిస్తోంది. పాలస్తీనియన్ల భూభాగాన్ని ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమిస్తోందని ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్తో నేరుగా సరిహద్దులు లేనప్పటికీ దాని పొరుగు దేశాలైన లెబనాన్, సిరియా, పాలస్తీనాపై ఇరాన్ ప్రభావం ఉంటుంది. ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి వెనుక ఇరాన్ నేరుగా లేకపోయినా హమాస్ ఫైటర్స్కి శిక్షణ, ఆయుధాలు సమకూర్చడం వంటి వాటిలో ఇరాన్ ప్రధాన పాత్ర పోషించి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ హమాస్ దాడిని టెర్రరిస్టు దాడిగా పేర్కొన్నారు. అయితే అక్టోబర్ 26న ఐక్యరాజ్య సమితి గాజా తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాలస్తీనియన్లకు అనుకూలంగా చైనా ఓటేసింది. ఐరాస ప్రతిపాదించిన 2 దేశాల ఫార్ములా కింద పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే చర్చ జరుగుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్తో పాటు తూర్పు జెరూసలేంలోని భాగాలను కలిపి పాలస్తీనాగా ఏర్పాటు చేయాలని 1967లో కాల్పుల విరమణ ఒప్పంద సమయంలో ప్రతిపాదనలు వచ్చాయి. పాలస్తీనాను స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పాటు చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చైనా అభిప్రాయపడింది. హమాస్కు మద్దతిస్తున్న ఇరాన్తో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే చైనా మొదటి నుంచి పాలస్తీనియన్లకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో మావో జెడాంగ్ హయాంలోనూ పాలస్తీనియన్లకు ఆయుధాలు పంపించింది. కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకుంది. అయినప్పటికీ పాలస్తీనియన్లకు అనుకూలంగానే కొనసాగుతూ వచ్చింది. పాకిస్తాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుంది. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లకు అండగా నిలిచింది జోర్డాన్. పాలస్తీనా సమస్య గురించి ఇజ్రాయెల్పై తుర్కియే ఎప్పుడు దాడి చేస్తూనే ఉంది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఖతార్కు ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలు లేకున్నా చర్చల్లో ఖతార్ ప్రధాన పాత్ర పోషించింది. ఇక లాటిన్ అమెరికా దేశం బొలీవియా గాజాపై సైనిక చర్యను నిరసిస్తూ ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక సంబంధాలను బహిష్కరించింది. కొలంబియా, చిలీ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి.